సో మనం ఇక్కడ ఈ స్టాల్ దగ్గర అయితే అలా వితికా గారిని చూసేయచ్చు అనమాట. సో ఆవిడ స్టాల్లో డ్రెస్సులు ఎంత మెరిసిపోతున్నాయి, ఆవిడ కూడా అంతే మెరిసిపోతున్నారు. హాయ్, హలో, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో కొంచెం నీరసంగా కనబడుతున్నారు, నేను పొద్దు నుంచి బాగా సేల్ చేస్తారా? సేల్ కాదు, మొత్తం అరేంజ్మెంట్ అంతా చూసుకునేసరికి అలసిపోయాం. మనం పొద్దున్న 8కి వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 13 hours అయింది. సో యూట్యూబ్లో అలరించారు, దానికన్నా ముందు ఫిలిమ్స్లో అలరించారు, యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఎంతో మందికి ఎన్నో టిప్స్ ఇస్తూ అలరించారు. ఇప్పుడు కొత్త స్టార్టప్ అనేచ్చా దీన్ని? స్టార్టప్ ఏం లేదు, థ్రిఫ్ట్ స్టోర్ అనేది యూఎస్లో చాలా ఫేమస్ అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్ ఎక్కువగా యూజ్ చేయని బట్టలు ఏవైతే ఉంటాయో కొంచెం కాస్ట్లీవి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు తక్కువ రేట్కి వస్తున్నప్పుడు తీసుకుంటారనమాట. సో నేను ఫస్ట్ టైం ఇండియాలో ట్రై చేద్దాము ఇట్లా ఫ్లీ మార్కెట్లో అని, మన హైదరాబాద్లో ఫ్లీ మార్కెట్లో ఫస్ట్ టైం పెడితే నాకు ఆల్మోస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మన హైదరాబాదీస్ ఏంటంటే ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు దే విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హ్యాపెన్. ఆల్మోస్ట్ 70% వరకు నాకు సేల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చిల్గా ఉన్నాను, సేవ్ ఉన్నా సరే అలాగా వదిలేసాను అనమాట. ఎలా మీ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి? మీ దగ్గర ఏ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ మెటీరియల్? ఇప్పుడు ఇవి నేను యూస్ చేసిన క్లోత్స్ అనమాట, అంటే వన్ టైం యూస్డ్ షూట్స్ కోసం అవన్నీ. సో మనం 3000 కొనేవి 500కి అలా పెట్టేశాను. సో అక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఏంటంటే ఎనీథింగ్ 300, ఏం తీసుకున్నా 300, మిగతాది 500, 1000 రూపాయలు, 2000, అంతకు మించి ఎక్కువ లేదు. సో ఇట్స్ ఫైన్. ఆ బాక్స్లో అన్నారు కదా, బాక్స్లో ఒకటి 300కి ఒకటి ఉందంట, దాన్ని ఎలా కొంటారు ఏంటి అన్నది తెలియట్లేదని నోయల్ గారు అన్నారు. సో అసలు ఆ ఐటమ్ ఏంటి? జస్ట్ ట్యూబ్ టాప్, అబ్బాయిలకి ఎలా తెలుస్తాయి మన గురించి, సో అందుకనే నేను ఎక్కువ ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నా. సో అమ్మాయిలకి బోల్డ్ అన్న అవసరాలు ఉంటాయి కదా, అలాగా. అదే అంటున్నారు, ఇది ఎవరన్నా కొనాలనుకుంటే కొనండి, 300 భయ్య, ఇది సేల్ అవుతుందా లేదా నేను చూస్తా అని చెప్పి అంటున్నారు ఇందాక వీడియోలో. సో అంటే లైక్ ఎప్పుడు కూడా మీకు బ్యాక్ ఎండ్లో లైక్ ఎప్పుడు నోయల్ గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. హౌ ఇట్ ఈస్, ఎలా ఉంది ఏంటి అని? ఈజ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. అంటే మనం ఒక 25 years దాటిన తర్వాత మనం జెన్యూన్ ఫ్రెండ్స్ని కలుస్తాం కదా, అలా కలిసిన వాళ్ళలో నోయల్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఐ హ్యావ్. అంటే ఎలా అంటే వర్క్లో సపోర్ట్ చేయడానికి చాలా తక్కువ మంది దొరుకుతారు మనకి. మనం ఎదగాలనుకుంటాం కానీ పక్కన వాళ్ళని ఎదిగిపించాలి అని ఎవరు అనుకోరు. సో హీస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. నన్నే కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ చాలా సపోర్ట్ చేస్తారు తను. సో యా, ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు చూసినా యూ హ్యావ్ ఏ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, అటు మన ఏమంటారు నిహారిక గారు కానీ లేదంటే జాను కానీ, సో వీళ్ళందరితోటి ఎక్కువ ట్రిప్స్ వేస్తూ ఉంటారు. వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్, అంటే మీ ఫ్రెండ్షిప్ గురించి కానీ లేదంటే అమ్మాయిలకి ఏదన్నా ఒక మంచి సొల్యూషన్ ఆర్ ఎల్స్ ఒక టిప్ ఇవ్వాలంటే ఏమిస్తారు? అంటే నేహా జాను వీళ్ళందరూ ఏంటంటే మేము అన్ని ఫ్రెండ్షిప్లు చూసేసిన తర్వాత కలిసిన 4 అమ్మాయిలం అనమాట. సో ఏదున్నా ఎమోషనల్ బాండ్ ఎక్కువ. చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు అని అనుకుంటారు, కానీ మేము వేసింది ఒకటే ట్రిప్. కానీ ఆ ట్రిప్ ఫొటోస్ బాగా వైరల్ అయినాయి. బట్ నార్మల్గా మేము వీక్లీ ఒక 2-3 times అయితే కలుస్తాం. కలిసినప్పుడల్లా మా లైఫ్ ఎలా పైకి రావాలి, మేము ఎంత కష్టపడాలి అనేది విమెన్ టు విమెన్ టాక్ ఉంటుంది అనమాట. దట్స్ రియలీ ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తాను. మీ లైఫ్లో ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే అమ్మాయి టు అమ్మాయి, యూ నీడ్ టు హ్యావ్ దట్ బాండ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. ఇంకా ఈ డ్రెస్సెస్ కానీ ఏమైనా పర్చేస్ చేయాలంటే హౌ టు అప్రోచ్ యూ, ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ఒకసారి చెప్పేస్తే మా ఆడియన్స్. అంటే ఇది ఆన్లైన్ లేదు, ఎక్కడ లేదు, ఈ రోజు ఇలా సేల్ పెట్టాను జస్ట్ ఎంకరేజ్ న్యూ పీపుల్. అంటే మంచి తక్కువ బడ్జెట్లో కొనుక్కోవాలనుకున్న అమ్మాయిలు అందరి కోసం ఈ స్టోర్ పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తే అందరూ వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ మై బెస్టీస్ హూ కేమ్, అండ్ థ్యాంక్ యూ.